ఏవండి మీరు వర్జిన్ కాదా? ఎందుకండి ఏడుస్తున్నారు? సొంత భార్యని, అది ఫస్ట్ నైట్ రోజు ఎవరైనా నువ్వు వర్జిన్ కాదా అని అడుగుతారా? సారీ అండి, నేనేదో టెన్షన్లో అనేసాను. టెన్షన్లో కాదు, నువ్వు కావాలని అన్నావు. సారీ అండి. ఏవండి మీరు వర్జిన్ కాకపోయినా నాకేం పర్లేదు. డోంట్ టచ్ మీ. సార్ అదేంటయ్యా అలా అడిగేశావు? చెప్పాను కదా సార్, టెన్షన్లో వాగేశాను. మరి ఇదిగా ఆ రాత్రి అంతా గొడవేనా? ఏడుస్తూనే ఉంది సార్. మరి పొద్దున్నా బాబు క్యారెస్ తీసుకో. సాయంత్రం బయలుదేరుతాం బాబు, ఊర్లో చాలా పనులున్నాయి. సరే అండి. బాబు అమ్మాయికి కూడా చెప్పేళ్ళు. మీనాక్షి, మీనాక్షి, నేను స్కూల్కి వెళ్ళి వస్తానండి. సారీ చెప్తామని చాలాసార్లు ఫోన్ చేశాను సార్, కానీ తను లిఫ్ట్ చేయలేదు. ఏం చేయాలో తెలియక మా ఫ్రెండ్కి చెప్తే సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తనకిష్టమైంది తీసుకెళ్తే తను కూల్ అయిపోతుంది అన్నాడు సార్. అవునవును కరెక్టే. మా ఆవిడ కోపంగా ఉన్నప్పుడు నేను కూడా ఇలానే చేస్తాను. సంసారం నేను కూడా. సార్ ఇది కపుల్ ఫోటో సార్, దగ్గరికి జరగండి సార్, దగ్గరికి. ఇంకొంచెం ఇంకా జరగండి సార్. అది అది మేడం, ఇప్పుడు సార్ మీద చేయండి. సారీ మేడం, సారీ సార్, మీరే మేడం మీద చేయండి. వేయాలి. ఓకే 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 ఓకే. స్మైల్. ఫొటోస్ చెక్కు. మేడం, ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ ఎంజాయ్ దిస్ ట్రిప్. ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ ఎలా అనిపిస్తుంది. సరే అండి. సార్ గెట్ రెడీ ఫర్ హనీమూన్. బాదం పిస్తా బాదం. మేడం మీరు కూడా తినాలి. మీరు వెళ్ళండి. బాయ్. బాయ్ సార్. బాయ్. అసలు ఎవరు అడిగి చేస్తున్నావు ఇదంతా? చెప్పాను కదండి. ఏం చెప్పావు? అయినా పెళ్ళైన తర్వాత ఎవరైనా హనీమూన్కి వెళ్తారు కదా. ఇక్కడే కొట్టుకుంటున్నావు, అక్కడికి వెళ్ళి కూడా కొట్టుకోవాలా? అసలు మీ ప్రాబ్లం ఏంటండి? మీరు వర్జినా కాదా అని నేను అడిగాను అనుకుంటున్నారా? సారీ, మీరు వర్జిన్ కాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. ఓ వచ్చాడండి సంఘ సంస్కర్త. అయినా నాకు పెళ్ళొద్దు, జాబ్ చేసుకుంటానంటే విన్నారా? గవర్నమెంట్ జాబ్ చేసుకో, లేకపోతే నీతో మాట్లాడమని చెప్పి భయపెట్టి చేశారు. నా జీవితం నాశనం చేశారు. ఒక్క నిమిషం అండి. నాన్న. ఏనా నాన్న, లేచావా? లేచా నాన్న. అమ్మాయి లేచిందా? లేచింది. ఏది ఒకసారి కోడలికి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం. అలాగే. మీనాక్షి, నాన్న. నేను మాట్లాడు. ప్లీజ్ అని, బాగోదు. ఎందుకు బాగోదు? నాకు మూడ్ లేదు, నేను మాట్లాడు. నానా చెప్పు. మీనాక్షి పనిలో ఉంది, నేను మళ్ళీ చేస్తాలే, సరేనా? సరేనా, మర్చిపోకు.
మాట్లాడితే ఏమైపోతుందండి? పెద్దోళ్ళంటే రెస్పెక్ట్ ఉండాలి. నువ్వు ఇస్తున్నావు రెస్పెక్ట్ నాకు. మావయ్య మీద గౌరవం లేదు, హస్బెండ్ మీద రెస్పెక్ట్ లేదు. ఎలా పెంచారండి మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న గురించి మాట్లాడితే బాగోదు. మీ నాన్నేం తక్కువ తినలేదు. పబ్లిక్ గా 10 లక్షలు అనౌన్స్ చేశాడు కట్నమని, దాంట్లో బోర్డు ఇచ్చాడు. ఆహా, మరి మీ నాన్న నా మాట తీరు బాలేదు, అది బాలేదు, ఇది బాలేదని ఎన్నన్నాడు? ముసలాడు హార్ట్ పేషెంట్ ఒక మూల కుచ్చకు ఊరికి గెలుపుతా ఉంటాడు. చూస్తేనే వాళ్ళు ఆ కొట్టి చంపేశావా? కొట్టేంత ధైర్యం లేదు సార్. ఏదో కోపంలో చేయెత్తా అంతే. నువ్వు భార్యను కొట్టే రకం కూడానా? అంతే సార్. తర్వాత మేమిద్దరం 2 days మాట్లాడుకోలేదు. ఆ 2 రోజుల తర్వాత మీనాక్షి వండి స్కూల్కి లంచ్ బాక్స్ కట్టింది సార్. నాకు తెలుసండి మీరు కూల్ అయిపోతారని. ఈ అక్వేరియంలో కొత్తవి 2 ఫిషెస్ వేసామనుకోండి, అవి ఫస్ట్ 2 days కొట్టుకుంటాయండి. కానీ దాని తర్వాత జీవితం మొత్తం హ్యాపీగా గడిపేస్తాయి. మనము ఆ ఫిషెస్ లాంటి వాళ్ళమే. కానీ లంచ్ బాక్స్లో వెళ్ళిపోతున్నట్టు లెటర్ పెట్టింది. ఇంటికి వెళ్ళి చూస్తే లేదు సార్. స్టోరీ చాలా బాగా చెప్పావు. స్టోరీ ఏం సార్? జరిగింది ఏంటో నేను చెప్పనా? నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ దాంతో లవ్లో పడి బాగా ప్లాన్ చేసి మీ ఆవిడని చంపేశావు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? పోస్ట్ మార్టం రిపోర్ట్లో February 10ని మీ ఆవిడ చనిపోయిందని ఉంది. ఆ రోజు నువ్వు స్కూల్లో లేవు. నేను ఎంక్వైరీ చేశాను. ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు నేను బంగారంని కలవడానికి వెళ్ళాను సార్. ఆడెవడో? మీనాక్షి ఎక్స్ లవర్ సార్. ఎక్కడ కలిసావు? 9 అనే బార్లో సార్. ఇదంతా కాదు సార్. రాకీ అని ఒకడు ఉన్నాడు, బాక్సర్ సార్. వాడు మీనాక్షితో కనిపించాడు. వాని మీద అనుమానంగా ఉంది సార్. వాడిని పట్టుకోండి. మేము వెళ్ళి అడిగితే మమ్మల్ని కొట్టాడు సార్. వాడిని పట్టుకోండి సార్ ప్లీజ్ సార్. వీడికి పూట భోజనం పెట్టకండి. సాయంత్రం ఒక్క రౌండ్ వేస్తే వీళ్ళలో ఉన్న రైటరో యాక్టరో చచ్చిపోయి మనిషి బయటకు వచ్చేస్తాడు. సార్ 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 ఏం మాట్లాడుతున్నారు సార్? సార్ సార్ నా మాట విన్నాను సార్. సార్ పాపం వీడు అమాయకుడిలా ఉన్నాడండి. అయితే అడిగి దండేసి పండెట్టండి. ముందా 9 బార్కి వెళ్ళి అక్కడ ఫుటేజ్ చెక్ చేసి ఆ రోజు ఈడు అక్కడ ఉన్నాడు లేదో నాకు చెప్పండి. సార్ తొక్కల్లో సలహాలు వద్దు. రండి సార్, ఇదే సార్ ఫుటేజ్. సార్ చెప్పు. వాడు చెప్పింది నిజమే సార్. ఆ రోజు మధ్యాహ్నం వరకు వాడు ఈ బార్లోనే ఉన్నాడు. నేను చెప్పాను కదా సార్ వాడు అమాయకుడని. సరే, ఆ ఫుటేజ్ పట్టుకుని స్టేషన్కి రా. అలాగే సార్. రేయ్, ఇంకా నాకు నీ మీద అనుమానం పోలేదు. ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు నువ్వు రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టేళ్ళు. నాకు తెలియకుండా నువ్వు ఊరు దాటడానికి వీల్లేదు. హలో అక్క. అరే తమ్ముడు, పోలీసులు ఏమీ కొట్టలేదు కదా? ఏం లేదక్క. ఎవరు చంపారు ఏమైనా తెలిసిందా? లేదక్క, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ చుట్టాలతో పడలేకపోతున్నాను రా. నాన్నకి తెలిసిందా? లేదురా, నీ గురించే అడుగుతున్నారు. దాయలేక చస్తున్నాను. ఉండిస్తాను.